వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. సార్, ఆఫీస్ మీటింగ్స్ లో అందరికి వచ్చినప్పుడు అందరిలో ఒకరిలాగా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు, వెనక నుండి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. బట్ ముందుకొచ్చి మాట్లాడండి, లేదంటే లేచి మాట్లాడండి, మీ పాయింట్ ఏదో ముందు పెట్టండి అన్నప్పుడు మాత్రం కష్టం, ఫుల్ తడబాటు. ఎందుకులే వేరే వాళ్ళు మాట్లాడతారులే అని చెప్పేసి వేరే వాళ్ళకి ఈ ఛాన్స్ పాస్ ఆన్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? అవును, ఇక్కడ మీరు ఒక పార్టిసిపెంట్గా ఉన్నారు. బేసిక్గా ఆఫీస్ మీటింగ్ అయినా లేకపోతే ఈవెన్ ఇన్ఫార్మల్ మీటింగ్ అయినా ఫార్మల్, ఒక గుంపులో కూర్చొని నా ముఖం కనపడకుండా నేను మాట్లాడడానికి ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నా వాయిస్ వెళ్తే చాలు అక్కడ. అమ్మో ఇంతమంది నా ఇంకా చూస్తున్నారా అంటే మళ్ళీ నేను మాట్లాడలేను. అలా కాకుండా కొంతమంది సెటర్లు పరిమితం అవుతారు, తలక ఉంచుకొని చెప్తుండే ఏం చెప్పేవాడు అయ్యాడని చెప్పి ఉంటారండి, వీళ్ళు కూడా ఉంటారు. యాక్చువల్గా అసలు కనిపించరు మొహం, వాయిస్ మాత్రం వినపడాడు. అంటే ఇక్కడ పాయింట్ 1, వాళ్ళ అభిప్రాయం చెప్పేవాళ్ళు మంచిది, లేదా వాళ్ళు ఒక సజెషన్ ఇస్తున్నారు, ఒక కరెక్షన్ చెప్తున్నారు, లేదా ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నారు, అక్కడ వరకు ఓకే. ఇంకో రెండో రకం అసలు మొహం కనపడకుండా కామెంట్ చేస్తాడు, ఏది చెప్పినా కామెంట్ చేస్తాడు, రన్నింగ్ కామెంట్ ఇస్తూ ఉంటాడు. వాడికి దాకా ఆనందం. ఎందుకు అంటే మనం ఏం చెప్పలేము. ఇక్కడ ఫస్ట్ కేటగిరీని తీసుకుంది, ఎందుకంటే ఇది మంచి వాళ్ళు చెప్పాలనుకున్నది ఒక మంచి జరుగుతున్న మీటింగ్ సంబంధించి ఇంకొక పాయింట్ యాడ్ చేసి దాన్ని మరింత ఫ్రూట్ఫుల్గా చేయాలని వాళ్ళ ఉద్దేశం యాక్చువల్గా, లేదా ఒక వాస్తవాన్ని చెప్పి మేనేజ్మెంట్కి ఆ విషయం అర్థమయ్యేటట్టు చెప్పడం వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ మీరు గమనించారు లేదో, కూర్చొని మాట్లాడుతున్నా కానీ ఒక మనిషి ఇంతమందిలో మాట్లాడగానే ఇట్లా ఒక నలుగురు చూస్తారండి. అవసరంగా చెప్పానంటావా అనే ఫీలింగ్ పడిపోయి చూసుకోండి. మీరు ఎప్పుడైనా గమనించండి. యాక్చువల్గా అక్కడ ఆల్రెడీ భయపడిపోయాడు. ఈ లోపల బాస్ ఏమనంటే ముందుకు వచ్చి మాట్లాడమన్నాడు. నేను ఒకసారి మాట్లాడితేనే 4 ముఖాలు నా ఇంక ఇంత భయంకరంగా చూస్తారు, అక్కడికి వెళ్ళి చూస్తే ఇంతమంది నన్నే చూస్తారు. అసలు నేనేం చెప్పాలా, నాకేం తెలియదు, నేనేం చూడాల. అది చాలా నేను చాలాసార్లు చెప్తాను మా వాళ్ళు మీటింగ్లో, నేను క్లాస్ రూమ్లో కూడా కండక్ట్ ట్రైనింగ్ సెషన్స్ పెద్ద పెద్ద ఎంబీఏలకు వెళ్ళి చేసినప్పుడు కూడా ఎవడో ఒక అతను ఆన్సర్ చెప్తాడు. మేము ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ వేస్తాం, ఎవరో ఒక అతను ఆన్సర్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి చెప్తారు. ఇమీడియట్గా అందరూ 10 మంది రిటర్న్ కావడానికి చూస్తారు. వాడమ్మో నేను అనవసరంగా చెప్పానేమో, నేను ఇంతమందిలో బుక్ అయినా, అది చాలా తప్పు. యాక్చువల్గా వింటే సరిపోతుంది కూడా, మొహం చూడటం ఎందుకు అసలు? కానీ అది న్యాచురల్ ఇన్స్టింక్ట్ కదా మనుషులకి, మనం అందరం చేస్తాము. కొంచెం మెల్లగా చూడొచ్చు కదా అన్న, కష్టం కదా అది కష్టం. అంటే ఇప్పుడు అదే చెప్తున్నా, ఆ ఫియర్. ఒకవేళ అదే నేను ఆ ప్లేస్లో ఉండుంటే అమ్మయ్య ఇంతమంది న్యాయంగా చూస్తున్నారు, ఇప్పుడు నేను ఏం చెప్పిన ఏంట, అది పాజిటివ్. అంటే ఇప్పుడు నేను ట్రైనింగ్ పీరియడ్లోకి వచ్చాను, అయిపోయింది ఇక్కడ దాకా. బట్ బేసిక్గా వాళ్ళకి అలా ఉండదు, కొంచెం ఇన్సెక్యూరిటీ. నేనేమన్నా చెప్పకూడదు చెప్పాను, వెళ్ళి ఇంతమంది ఒకసారి న్యాయం చూశారు. అలాంటిది ఇప్పుడు లేచి నిలబడితే ఇంకా భయంకరమైపోతావు నా పరిస్థితి. దాన్ని కూడా పాజిటివ్గా తీసుకోవడం. వేస్ ఈ 100 మందిలో ఎవడంకా చూడాలి న్యాయంగా చూశారు అంటే నా దగ్గర వ్యాలిడిటీ ఉంది, నా దగ్గర ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. 2, ఆయన ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు ముందుకు రా అని. ఇది నాకు ఇంకా సక్సెస్ అని అనుకోని అనగలిగితే చాలా మంచిది. కానీ ప్రాక్టికల్గా చాలామంది చేయలేరు ఆ పని. సో ఇక్కడ తనకు తాను ఒకసారి తప్పు మాట్లాడానా, లేదు. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పాను, అవును. ఆయన అడిగితేనే చెప్పాను, అవును. దానికి సంబంధించిన మాట్లాడాను, అవును. అయితే నేను కరెక్టే. ఒకసారి సైకలాజికల్ అనాలిసిస్, వాడేమనుకున్నాడు, వీడేమనుకున్నాడు, ఎందుకు చూశాడు, వీడెందుకు చూస్తున్నాడు, ఆ చూసాడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆడు ఏం చేతకన్నాడు చూస్తూ ఉంటాడు. వాడు చెప్పలేదు కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి చూస్తాడు. మీరు అన్నట్టు పాజిటివ్గా చూస్తే చెప్పగలిగితే వాడు చెప్తాడు ఆన్సర్. యాక్చువల్లీ ముందుకు వచ్చి మాట్లాడకపోతే అంటే సార్ పర్లేదు, మైక్ ఇక్కడికి వస్తే నేను మాట్లాడుతున్నాడు. చాలామంది మైక్ పట్టుకొని మాట్లాడక రెడీ అయ్యావంటే ఏంటి, నీ అభిప్రాయాన్ని అందరికీ తెలిసేటట్టు చేయడానికి రెడీ అవ్వు. ఎస్, ముందుకు వచ్చి మాట్లాడు, అది ఇంకో గొప్ప విషయం. ఒక్క 5 సెకండ్స్ అండి తెలుసా మీకు, 3 సెకండ్స్ బ్రేక్ చేసి నిలబడి ముందుకు వచ్చేసి మాట్లాడేస్తారు. మళ్ళీ అక్కడ ఉండని చెప్పి నేను రాను బొంబాయికి రాను అంటుంటాడు. అంటే లేచి ముందుకు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఒక అందరు కనపడదు, ఓకే నేను చెప్పేది కరెక్టే కదా. ఇందాక చెప్పిన పాయింట్ ఎలాబరేట్ చెప్తున్నాను, నేను ఒక పాయింట్ అందించడానికి ఎలాబరేట్ చెప్తున్నాను. ఇది పార్టిసిపెంట్కి ఉంటే పర్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఒక కంపెనీ మేనేజర్కి, ఒక టీమ్ లీడర్కి, ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి, వీళ్ళు నాకు కాల్ చేసి మధ్య అడుగుతుంది ఏంటంటే, సార్ నా క్యాబిన్లో కూర్చోబెట్టుకొని 100 మందికైనా గంట సేపు స్పీచ్ ఇస్తా, అదే లేచి నిలబడి మాట్లాడమంటే మాట్లాడలేదు. ఇది ఇంకా డేంజరస్. పార్టిసిపెంట్ కంటే అది ఓపెన్, అంటే ఆప్షనల్. అది నువ్వు మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు. మాట్లాడటం అనేది నీ ఆప్షనల్, నీ అది తెలిసిన అభిప్రాయం చెప్పకపోయినా నడిచిపోద్ది మీరు అన్నట్టు. బట్ ఇక్కడ బాస్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సింది, నీ అభిప్రాయం చెప్పాలి. నువ్వు ఎక్కడున్నావు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, క్లియారిటీ ఉండాలి. అలాగే నీ వర్డ్సే వాళ్ళకి మంత్రాలుగా పనిచేయాలి. అంత గొప్పగా మాట్లాడాలంటే
కూర్చొని మాట్లాడితే ఆ ఎఫెక్టివ్నెస్ రాదు. నిలబడి మాట్లాడాలంటే అక్కడ కూడా ఇదే ఫీలింగ్. నేను ఒక బాస్ని కదా, నా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నేను వీళ్ళందరికీ సుపీరియర్, వీళ్ళు నేను వాళ్ళు అనుకున్న స్థాయిలో నేను మాట్లాడిపోతే నాకు వాల్యూ ఏం తగ్గించరు. ఎప్పుడు బాస్ ఈజ్ బాస్. బాస్ తుమ్మిన భాషే, బాస్ మాట్లాడిన భాష, బాస్ మాట్లాడకపోయినా భాషే. ఒకళ్ళు రోజు మాట్లాడేవాడు సీరియస్గా ఉండిపోయాడు అనుకో, ఏం మాట్లాడరాక మన మీద కోపం వచ్చిందని ఉంటాడు ఎంప్లాయ్. అంతే అంతే అనుకుంటా, అంతే. సో బాస్ ఈజ్ బాస్. అలా అనుకున్నప్పుడే ముందుకు వచ్చి మాట్లాడతాడు. మరొక విషయం, మీరు మాట్లాడుతుంది దేని గురించి? కంపెనీ గురించి, వాళ్ళ పనితనం గురించి, పని మెరుగవటం గురించి, లేదా ఆ పనిని ఇంకా ఎలా బాగా చేయొచ్చు, కస్టమర్స్కి ఇంకా బాగా సర్వీస్ చేయవచ్చు. బిజినెస్సే కదా, మీకు తెలియని సబ్జెక్ట్ ఏం లేదు. మీరే చెప్తున్నారు కూర్చుంటే ఎంత బాగా మాట్లాడతారు. సో ముందుకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో. స్టేజ్ అనేది అది ముళ్ళ పొద కాదు, నుంచుంటే కూర్చోటం. గ్లాస్ పెంకుల మీద మీరు అస్సలు కూర్చోట్లేదు, నుంచోట్లేదు, కూర్చుకోవు. అవి మిమ్మల్ని తీసుకెళ్ళి అది ఏమన్నా తేడా వస్తే ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి హ్యాంగ్ చేయరు, చూరేయరు. కాబట్టి ఈ ఫీలింగ్తో నిలబడి చెప్పినప్పుడు ఏంటంటే, కూర్చున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ కన్నా నుంచున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. మనం మాట్లాడేదానికన్నా మన బాడీ లాంగ్వేజ్ ఎక్కువ కన్వే చేస్తుంది. కాబట్టి నిలబడే మాట్లాడాలి. కొన్ని ఆ ఎఫెక్టివ్నెస్ అప్పుడే వస్తుంది. ఈ నిలబడి మాట్లాడే వచ్చే బాడీ లాంగ్వేజ్ గురించి కొన్ని సపరేట్ వీడియో చేయబోతున్నాం. పూర్తిగా నేను నిలబడి చెప్తే బాగుంటుందని. సో నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాం, ఇంకా క్లారిటీ వస్తుంది. సో నిలబడడం ఎందుకు, అదేంటి వాళ్ళ ఎంప్లాయీ బాసే కదా, కూర్చొని మాట్లాడవచ్చు కదా, అదే విషయాన్ని కూర్చొని కూడా కన్వే చేయొచ్చు. కంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నిలబడి చెప్పినప్పుడు ఇచ్చే బాడీ లాంగ్వేజ్ ఉన్న ఎఫెక్టివ్నెస్ కూర్చొని చెప్పినప్పుడు రాదు. 50% కూడా రీచ్ కాలేదు. అందుకని నిలబడి మాట్లాడాలి, మన ఎక్స్ప్రెషన్ తెలియాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మన ఎక్స్పెక్టేషన్స్ మధ్య గ్యాప్ అర్థం అవ్వాలి. అది ఫీల్ చేయడానికి నిలబడి మాట్లాడాలి. ఓకే, మరి ఇదే కేసులో ఇప్పుడు ఎంప్లాయీస్తో పోల్చుకుంటూ ఉంటారు కదా, బాస్తో కాకపోయినా పక్కన ఎంప్లాయీస్తో పోల్చుకుంటూ ఉంటారు. సో అప్పుడు కూడా వాళ్ళకి ఇంకా భయం వేస్తుంది, అమ్మో నన్ను ఏమన్నా జడ్జ్ చేస్తారేమో అన్నది ఉంటుంది. డెఫినెట్లీ వెరీ గుడ్. అంతకన్నా తక్కువ పర్ఫార్మెన్స్ నువ్వు కంపెనీలో పనిచేస్తున్నావు కదా, బాగా ఏం అవ్వలేదు కదా, చంపేలేదు. అంతే, అతను తక్కువ మాట్లాడుతున్నాడు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అనుకో, అతను ఎక్కువ నువ్వు తక్కువ మాట్లాడుతున్నావు, పెంచుకుంటే అంతే. ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ ఒకలా ఉండదు కదండి. అసలు ఎక్కడో పట్టించుకోడు అసలు. అందులో నాకు వచ్చిందే నేను చేస్తాను అన్నాడు, ఇక్కడ కూడా నీకు వచ్చిందే మాట్లాడు. అంతే, చిన్న లాజిక్ అండి. ఆఫీస్లో పర్ఫార్మెన్స్ అందరిది ఒకేలా గీతకిచ్చినట్టు ఉండదు కదా, ఉండదు కదా, ఛాయిస్ లేదు. అక్కడ హ్యాపీగా ఉన్నావు కదా, స్పీచ్కి వచ్చారికి ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు అంటే మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది అప్పటికప్పుడు అన్నారు. మీ పెర్ఫార్మెన్స్ కూడా తెలుస్తూనే ఉంటుంది, కాకపోతే అది అప్పుడు తెలుస్తుంది. ఇది లోపల అంటే తెలియకుండా కమ్యూనికేట్ చేస్తున్నాడు. పెర్ఫార్మెన్స్ తెలియనివాడు ఎవడు? మీ డిజిగ్నేషన్ ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి, వచ్చిన రోజు మీ జీతం ఎంత ఉంది, ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు కంపెనీ వాళ్ళు తెలియదా? ప్రతి ఒక్కరు తెలుస్తూ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్లో కాంప్రమైజ్ అయ్యి కామ్గా ఉన్నాం మనం. ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్ దగ్గర ముందుకు వచ్చి మాట్లాడడానికి కంపేర్ చేసుకోవడం అర్ధరహితం. ఒకవేళ మీరు అనుకుంటే, వాస్తవం చెప్పాలంటే ఇవాళ ఎంత పర్ఫార్మెన్స్ ఉన్నా, మీరు బీభత్సమైన హార్డ్ వర్కర్ అయి ఉన్నా, ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీగా, నాన్ ఐటీ, ఫైనాన్షియల్ సెక్టర్ ఎక్కడైనా సరే, వాళ్ళ పర్ఫార్మెన్స్కి కమ్యూనికేషన్ యాడ్ అయితే, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ యాడ్ అయితే, అసలు ఒక్కోసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా పక్కన పెట్టి వాడు ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఉందా లేదా? అలాంటప్పుడు దాన్ని మనం తక్కువగా చూడాల్సిన అవసరం. ఒకవేళ ఆల్రెడీ బాగా మాట్లాడే ఒకడు ఉన్నాడు అంటే ఇది అందరికీ సాధ్యమైతే ఒక ఎగ్జాంపుల్ చూపించాడు నీకు. వెళ్ళడానికి ఒక మార్గం ఉంది, అది ప్రతి ఒక్కరికి సాధ్యమైతే ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. అసలు అక్కడ ఇంకా తగ్గాల్సిన అవసరం లేదు, ఇంకా స్పీడ్కి వెళ్ళాలి. ఏం చేయకపోయినా కమ్యూనికేషన్ లోనే వాళ్ళు అన్ని చేస్తున్నామన్నది క్రియేట్ చేస్తారు. నాకు వచ్చే కాల్స్ అన్ని, సార్ నేను మా ఆఫీస్లో 15 years నుంచి వర్క్ చేస్తున్నా, టెక్నికల్గా నన్ను ఎవడో డీల్ చేయలేడు, కానీ ఈ పబ్లిక్ మీటింగ్ ఒక టీమ్ లీడర్గా ఉండి నేను చేస్తున్న దానికన్నా కమ్యూనికేషన్ తక్కువ ఉండటం వల్ల నాకన్నా తక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న నా టీమ్ లీడర్ అయ్యాడు, ఎందుకంటే వాడు బాగా మాట్లాడగలుగుతున్నాడు కాబట్టి. ఇది చాలామంది ఫేస్ చేస్తుంది. ఓకే, చిన్న ట్రైనింగ్ అండి, ఎగ్జాక్ట్గా ఒక 15 to 20 hours ట్రైన్ చేస్తే వాళ్ళని అద్భుతంగా మార్చవచ్చు. వాళ్ళకి టైం ఉండి నేర్చుకోలేని ఇంటెన్సిటీ ఉంటే. మన ట్రైనింగ్ అని చెప్పట్లా, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. నేర్చుకోవాలనుకుంటే మార్గం ఉంది, మనం ఒక మార్గం చూపిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో నేను ఏకవిలాగా ప్రిపేర్ అవుతాను అంత అవసరం లేదు, ఎందుకంటే అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి. గంటల తరబడి, రోజుల తరబడి ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా మనకున్న సమస్య ఏంటో పరిష్కరించుకోవడానికి ఒక మంచి మార్గం దొరికినప్పుడు దాన్ని అనుభవించడం మెరుగుంటుంది. దానివల్ల టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఎస్, చూస్తున్నారు కదా, కమ్యూనికేషన్ ఈజ్ ద కీ అని అంటున్నారు సార్. అండ్ మీకు కూడా ఇలాంటి ఫియర్స్ కానీ ఏమైనా ఉంటే డెఫినెట్లీ సార్ని కాంటాక్ట్ అవ్వండి, కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. Thank you so much for watching. Keep watching iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్